కొండపై 48 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, జలాశయంలో విహారానికి మరబోట్లు, పర్యాటకుల్ని ఆకర్షించడానికి అవసరమైన నిర్మాణాలు. ఇవి తిరుపతికి సమీపంలోని రాయల చెరువు వద్ద ఉన్న సౌకర్యాలు. ఇక్కడ సుందరమైన ప్రదేశాన్ని పర్యాటక శాఖ కేంద్రంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడున్న వసతులపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న కథనాన్ని చూద్దాం. సగటున రోజుకు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే 1,00,000 మంది భక్తులకు స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు అవకాశాలు కల్పిస్తే అటు పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఇటు పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి సత్ఫలితాలనిస్తోంది. తిరుపతికి అతి సమీపంలో ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టింది. తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రాపురం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసి ఆ చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టింది. మనం ఒకసారి చూస్తున్నాం, చెరువు సమీపంలో ఉన్నాం. ఈ చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరుచుకున్న పచ్చదనాన్ని వీక్షించడంతో పాటు చెరువులో నీళ్ళల్లో బోటింగ్ చేయడం ద్వారా ఆహ్లాదం కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసింది. చెరువు గట్టున ప్రత్యేకంగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేసి ర్యాంపు దిగువన బోట్లలోకి ఎక్కడానికి వీలుగా ఒక ఫంట్ ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా మన దృశ్యాల్లో చూడవచ్చు. అదేవిధంగా ఫెడల్ బోట్ల ద్వారా పర్యాటకులు చెరువులోకి వచ్చి ఫెడలింగ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇంత దగ్గరలో ఇంత వాతావరణం ఉండేదనేది చాలా మంది తెలియదు. అది మీ ద్వారా తెలియపరుస్తూ ఇక్కడ ఏమంటే ఈ కట్టపైన అంగుళ్ళు పెట్టుకోవచ్చు, ఉపాధి కల్పిస్తుంది. తర్వాత ఈ రోడ్డు యాత్రికులు చాలామంది నడిచిపోతూ ఉంటారు. వాళ్ళకేదైనా తినడానికి పాడుకొని ఈ జనం సంఖ్యలో ఉంటే ఈ భోజనాలు గిన్నెలు వండి పెడతా ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇట్లా గుడి ఒకటి ఉంది, ఆంజనేయుల గుడి అని, అది డెవలప్ అవుతుంది. ఇట్లా చెరువును కూడా వాటర్ డప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది 4 మండలాలకు వాటర్ స్టోరేజ్ ఉంటుంది ఈ చెరువు. అంటే ఈడ పర్యాటకంగా ఈ బోట్లను ఏర్పాటు చేయడం ద్వారా సో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? నిత్యం డైలీ ఒక 500 మంది 600 మంది నడిచిపోతూ ఉంటారు సార్. ఈ దారిలో చిన్న చిన్న కొట్లు పెట్టుకొని దాని ద్వారా ఇక్కడ ఇంకా యాత్రికులు వస్తే ఆ కొట్లు డెవలప్ అవుతారు. ప్లస్ గుడి ఒకటి మాకు ఉంది, ఇక్కడ ఆంజనేయుల గుడి ఉంది. అది ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. టూరిజం వచ్చిన దానివల్ల షాపింగ్ కాంప్లెక్స్ కానీ, హోటల్ కానీ అన్నీ అక్కడ లోపల ఒక చెరువు, ఒక గుట్ట ఒకటి ఉంది. గుట్ట దగ్గర ఒక స్టాచ్యూని పెట్టి ఒక హోటల్ పెట్టాలని ఆశయంతో ఉన్నాము. మాకు మా ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలామంది బతుకు తెరువు కూడా ఈ పర్యాటక కేంద్రం వల్ల వస్తుంది. చిన్న చిన్న అంగళ్ళు పడతాయి, క్యాంటీన్లు పడతాయి, కొట్లు పడతాయి. టూరిజం బాగా డెవలప్మెంట్ ఉంది సార్. వచ్చే వాళ్ళకి చూసే వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తుంది సార్. కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహము, చెరువులో బోట్లు ఏర్పాటుతో ఈ రాయల చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదాన్ని, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.